ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో రథసప్తమి యోజన చేసినటువంటి చిక్కుడు గింజల పొంగల్ని నేను మీకు చూపిస్తున్నానండి. ఈ పొంగలి అనేది రథసప్తమి స్పెషల్ అండి. రథసప్తమి రోజు స్పెషల్గా చేస్తారు. రథసప్తమి అంటేనే ఆవు పేడ పిడకలకు ఫేమస్ అండి. ఈ ఆవు పేడ అనేది అసలు చాలా శ్రేష్టమైన ఆవు పేడ అండి. ఆవు పేడ అనేది మన ఇంటిలోకి బ్యాక్టీరియాలు, వైరస్లు వీటన్నింటినీ కూడా మన ఇంట్లోకి రానికుండా చేస్తుంది. దాంతోపాటుగా ఆవు పేడతో పిడకలతో మనం వండుతాం కదా, వాటి నుంచి వచ్చేటువంటి పొగ అనేది మనం పీల్చడం వల్ల మనకి ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులు కూడా నశించిపోతాయండి. గుండెకు కూడా హెల్త్కి మంచిదండి. ఆ పొగను కనుక మనం ఆవు పిడకల నుంచి వచ్చినటువంటిది తీసుకుంటే, ఈ ఆవు పిడకలను కనుక మనం ఇంకా జాగ్రత్త చేసుకుని ఉంచుకుంటే కనుక ఈ ఆవు పిడకలు మనం నీటిలో కొంతసేపు నానేసుకుని చెట్లకు పోసినా సరే చెట్టుకు కూడా చాలా బలం అండి. సో అందువల్ల ఏంటంటే ఈ ఆవు పిడకలు అనేది ప్రతి ఒక్క దేవతా కార్యాల్లో కూడా శుభసూచకంగా మాత్రమే ఆవును సూచిస్తారు. ఆవులో సకల దేవతలు కూడా కొలువుదీరి ఉన్నారండి. అందువల్ల ఆవు పేడ అనేది కూడా అంత శ్రేష్టమైనది. ఇదివరకు మన దగ్గర గేదెలు లేనప్పుడు ఆవు పేడనే వాడేవాళ్ళండి. అప్పుడు ఎటువంటి సూక్ష్మ క్రిములు కూడా మన ఇళ్లల్లోకి చొరబడేవి కావు. ఎప్పుడైతే మన వాళ్ళు ఆవులను తీసేసి గేదెలను వాడటం బిగించేశారో అప్పుడే మనకి సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నీ కూడా మన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. ముందుగా నేను ఆవు పాలను తీసుకున్నానండి. ఆవు పాలను తీసుకుని ఈ ఆవు పిడకలను చూపించాను కదా, ఆవు పిడకలు అంటే గొబ్బెమ్మలు, ఎండిపోయిన గొబ్బెమ్మలు అన్నమాట. ఒక పుల్ల పెట్టాను. ఒక పుల్ల పెట్టి ఈ ఎండిపోయిన గొబ్బెమ్మలను పొయ్యిలో వేసి చక్కగా పాలు పోసి గిన్నె పైన మూత పెట్టి ఉంచానండి. కొంచెం పొంగు వస్తే చాలండి. ఏంటంటే నేను పెద్ద గిన్నె పెట్టాను కాబట్టి పొంగు రావాలి అంటే చాలా టైం పడుతుంది. అందువల్ల ఏంటంటే మనం చిన్న గిన్నె పెట్టుకున్నా కానీ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం పెట్టుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి, గొబ్బెమ్మలు ఎంత చక్కగా మండుతున్నాయో చూసారు కదా. అదిగోండి, అవన్నీ కూడా గొబ్బెమ్మలేనండి. కానీ చాలా సెగ ఉంటుందండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. చూస్తున్నారు కదా సూర్యుడికి ఎదురుగా మనం ఈ వంట అనేది చేయాలండి. ఈ పొంగల్ని కూడా సూర్యుడి కిరణాల వేడిలో చేయటం జరుగుతుందండి. దాంతోపాటుగా ఈ పొంగల్లో మనకి విటమిన్ డి కూడా మన శరీరానికి అందుతుంది. ఎందుకు అంటే సూర్య రశ్మిలో చేసేటువంటి ఈ పొంగలి కాబట్టి. దాంతో కూడా చిక్కుడు గింజలు కూడా త్రిమూర్తులకు ప్రతీకలండి. త్రిమూర్తులకు త్రికాలాలు అంటే పగలు, మధ్యాహ్నం, సాయంత్రం, ఈ 3 కాలాలకు కూడా ప్రతీకలు అన్నమాట. చూడండి, చక్కగా చిక్కుడు గింజలు తీసుకున్నాను, పచ్చనిపప్పు తీసుకున్నాను. వాటన్నింటినీ కూడా ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నానండి. పాలు వేడైన తర్వాత చూసారుగా ఇవి గొబ్బెమ్మలండి. ఈ గొబ్బెమ్మలను చక్కగా నేను మంటలో వేసి కాలుస్తున్నాను. ఆ వచ్చిన వేడితోనే మనకి పాలు వేడెక్కిన తర్వాత పాలల్లో చక్కగా నేను నానపెట్టుకున్నటువంటి బియ్యము, నానపెట్టుకున్న చిక్కుడు గింజలు, నానపెట్టుకున్నటువంటి పచ్చనిపప్పు కూడా దాంట్లో వేసేసానండి. పచ్చనిపప్పు లేదు అనుకుంటే కనుక పెసరపప్పు అయినా సరే మనం వాడుకోవచ్చు. పెసరపప్పు అయినా కానీ వేసుకోవచ్చండి. పచ్చనిపప్పు లేకపోతే కందిపప్పు అయినా మనం వాడుకోవచ్చు. మన వీలుని బట్టి మనం చూసుకోవచ్చండి. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చండి. అందుకే నేను ముందుగా నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యిని తీసుకుని బాండీలో కొంచెం వేడి చేస్తున్నాను. ఈ నెయ్యి అనేది కరిగిపోయి వేడయ్యేలోపు నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు గింజలను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. పుచ్చగింజలు ఉంటే కనుక పుచ్చగింజలైనా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏదైనా వాడుకోవచ్చు. దాంతోపాటు కొంతమంది గుమ్మడి గింజలైనా వేసుకుంటారు. గుమ్మడి గింజలైనా వేసుకోవచ్చు. నా దగ్గర కాజు, కిస్మిస్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల వాటినే నేను వేసుకుని నెయ్యిలో కొంచెం వేడి చేసుకుంటున్నానండి. వేడి చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట నెయ్యిలో వేడి చేసుకుంటే.
ఈ విధంగా మనం చక్కగా కలుపుకుంటూ కనుక కొంచెం నెయ్యిలో వేడి చేసుకుని ఈ తాలింపుని తీసుకెళ్ళి వీటిని ఏంటంటే తాలింపు అంటాం కదా, అందువల్ల ఈ తాలింపుని నెయ్యి తాలింపుని తీసుకెళ్ళి మనం పొంగల్లో వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మన దగ్గర పచ్చకర్పూరం ఉంటే కనుక పచ్చకర్పూరం కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదంతా మనం ప్రిపేర్ చేసే సమయంలో ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనుకుంటూ కనుక మనం చేస్తే సాక్షాత్తు సూర్య భగవానునే మనం ధ్యానిస్తూ ఇదంతా చేసినట్లుగా ఉంటుందండి. అందువల్ల నేనైతే ఏదైనా చేసేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూనే ఈ పొంగల్ అంతా కూడా ప్రిపేర్ చేశాను. దీంట్లోకి మనం యాలుకలు వేసుకోవచ్చండి. యాలుకల్ని మనం కొంచెం దంచుకోవాలి. వేగితే కనుక కిస్మిస్లు కొంచెం ఉబ్బుతాయండి. ఉబ్బి టేస్ట్ బాగుంటుంది, నేతిలో వేగుతాయి కదా, అందుకని జీడిపప్పు కిస్మిస్ చాలా చాలా బాగుంటుందండి. దీంతోపాటు మన దగ్గర కనుక జాపత్రి ఉంటే కనుక కొంచెం వేసుకోవచ్చండి. జాపత్రి ఉంటే కనుక, నా దగ్గర అయితే జాపత్రి లేదండి. అందువల్ల నేనేం చేశానంటే పచ్చకర్పూరాన్ని మాత్రమే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అది కూడా మనం చిన్న చిన్న బిళ్ళల్లాగా వస్తుంది కదా, ఆ బిళ్ళని మన చేత్తో నలుపుతూ వేయాలండి, లేకపోతే కరగదు. నలిపేసి మనం వేస్తే కనుక చక్కగా కరిగిపోతుందండి. ఇదిగోండి చూసారుగా, ఈ విధంగా నేను చక్కగా నలుపుతూ వేస్తున్నాను. ఈలోపు అంతా కూడా అన్నం అంతా కూడా ఉడికిపోయిందండి. చక్కగా ఉంది చూడండి, అన్నం అంతా ఉడికిపోయింది. చక్కగా పైకి అన్నం కనపడుతూ ఉంది. నేనైతే మాత్రం ఫుల్గా పాలతోనే ప్రిపేర్ చేశానండి. ఈ పాలల్లో కొంచెం ఒక గిద్ద మాత్రమే నీళ్లు కలిపాను, ఎక్కువ నీళ్లు కలపలేదు. ఆ పాలతోనే మధ్య మధ్యలో మనకి దాంట్లో వాటర్ అయిపోయినాయి అనుకున్నప్పుడల్లా కూడా ఒక్కొక్క గంటి పాలు దాంట్లో వేసుకుంటూ ఉన్నాను. మొత్తం అయితే నాకు ఒక 1/2 లీటర్ దాకా పాలు పట్టాయండి. చూసారుగా చక్కగా ఉడికిపోయిందండి. దాంట్లో మనం బెల్లాన్ని కూడా అన్నం ఉడికిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే కనుక చక్కగా బెల్లం కూడా కలిసిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇంకా మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇది పచ్చకర్పూరం. ఈ విధంగా మనం మొత్తం అయిన తర్వాత కనుక మనం పచ్చకర్పూరాన్ని వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మనం దీనికి ఎక్కువ ఆవు పిడకలు వాడాల్సిన పని కూడా లేదు. ఒక పుల్ల కనుక మనం పెట్టుకుంటే కనుక చక్కగా కూడా ప్రిపేర్ అయిపోతుందండి. చూసారుగా, ఇంకా నా దగ్గర కొంచెం పాలు ఉంటే కనుక ఫైనల్గా పాలను కూడా దాంట్లో కలిపేసేసాను. చిక్కుడుకాయల పాల పొంగలి అంటారండి. దీంట్లో మనం చిక్కుడుకాయల గింజల్ని తీసుకుంటాం. కొంచెం ముదిరిన గింజలు తీసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. లేత గింజలైనా వాడుకోవచ్చు, అవి లేకపోతే ముదిరిన అయితే కనుక టేస్ట్ బాగుంటుంది, కలకలలాడుతూ ఉంటాయి. చక్కగా మనం కలిపేసుకుని ఒక్క నిమిషం పొయ్యి మీద 1/2 మినిట్ పాటు ఉంచుకుని దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిక్కుడుకాయల పాల పొంగలి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. దీన్ని ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కట్టెల మీద ఆవు పిడకలతో చేసినటువంటి పొంగలి కాబట్టి అసలు చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. పొంగల్ కూడా గ్యాస్ మీద మనం ప్రిపేర్ చేసిన దానికంటే టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్